దేశవ్యాప్తంగా ఇరాన్ యుద్ధం పేరుతో ఓ భారీ చారిటీ స్కామ్ జరుగుతోందని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. యుద్ధ బాధితులకు సహాయం చేస్తున్నామనే పేరుతో కొన్ని ముఠాలు ప్రజల నుండి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నాయని వెల్లడించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఇరాన్ యుద్ధ నేపథ్యంలో కొందరు రాడికలైజేషన్కు ప్రయత్నించవచ్చని సూచన జారీ చేసిన నేపథ్యంలో ఐబీ ఈ కొత్త మోసంపై అప్రమత్తం చేసింది. ఈ స్కామ్ కార్యకలాపాలు దేశంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్నప్పటికీ జమ్మూ కాశ్మీర్లో దీని తీవ్రత అత్యధికంగా ఉందని ఏజెన్సీలు గుర్తించాయి. ఒక్క కాశ్మీర్లోనే ఈ ముఠాలు దాదాపు 16 కోట్లు వసూలు చేసినట్లు అంచనా. ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం సమయంలోనూ ఇలాంటి మోసపూరిత చారిటీలు పుట్టుకొచ్చాయని, నిధులు సేకరించిన తర్వాత అదృశ్యం అయ్యాయని అధికారులు గుర్తు చేశారు. ఈ ముఠాలు ప్రజల భావోద్వేగాల్ని లక్ష్యంగా చేసుకుంటున్నాయి. డిజిటల్ గా మార్పులు చేసిన యుద్ధ ఫోటోలను చూపిస్తూ కరుణ పుట్టించే కథలు చెప్పి నిధులు సేకరిస్తున్నాయి. ప్రధానంగా షియా వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని వారి మతపరమైన సున్నితత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసగిస్తున్నారు. వీరి మాటలు నమ్మిన ప్రజలు తమ పొదుపు మొత్తాలతో పాటు బంగారం, విలువైన రాగి పాత్రల్ని సైతం విరాళంగా ఇస్తున్నారని ఐబీ అధికారులు తెలిపారు.